హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SRINIVASMech ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి NTPC RRC అండ్ మినిస్ట్రియల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం 12 స్టడీ మెటీరియల్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నాను. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను నేషనల్ లెవెల్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం 8 స్టాండర్డ్ బుక్స్, ఒక ప్రాక్టీస్ బుక్, ఓవరాల్గా 9 బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 12 బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ యొక్క 12 బుక్స్ నుంచి కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా, అదేవిధంగా కొన్ని టాపిక్స్ ఏదైతే మేజర్ టాపిక్స్ ఉంటాయో ఆ యొక్క మేజర్ టాపిక్స్కి ఇంకొక ఎడిషనల్ బుక్ ఇస్తూ, అంటే దట్ మీన్స్ మనకు యాక్చువల్గా 4 టాపిక్స్కి 4 బుక్స్ సరిపోతాయి. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి అనలైజ్ చేస్తూ ఇంపార్టెంట్ ఇంకా ఎడిషనల్గా బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, యాజ్ వెల్ యాజ్ మనకు జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా స్ట్రాటజీకి సంబంధించిన డేటాని నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను 2 to 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళ కోసం నేను డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాను, ఇంకా కొంచెం టైం పడుతుంది అని. బట్ చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించినటువంటి ఆర్థమెటిక్ మెటీరియల్ అనేది నేను మీకు త్వరలోనే ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మన యొక్క ఆర్ఆర్బీకి మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది అంత సెట్ కాదు. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో కనుక గమనించినట్లయితే మీరు స్టేట్ సిలబస్కి మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ సరిపోతుంది. బట్ సెంట్రల్ సిలబస్ లైక్ మనకు ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో తీసుకున్నా కూడా మీరు లూసెంట్ కానీ, అరిహంత్ కానీ బుక్ మాత్రం ఫాలో అవ్వండి. మీరు ఇలాంటి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మాత్రం మీరు క్యాజువల్గా ఫాలో అవ్వండి, కానీ ఇదే బేసిక్గా మాత్రం మీరు తీసుకోకండి. అరిహంత్ బుక్ అనేది ఆర్ఎస్ అగర్వాల్కి ఒక బెస్ట్ కాంపిటేటర్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అవ్వడం ద్వారా మీకు బేసిక్ నాలెడ్జ్ మాత్రం వస్తుంది. బట్ అరిహంత్ బుక్ అనేది ఫాలో అవ్వడం ద్వారా కొంచెం కాంప్లికేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ అవుట్ చేయొచ్చు. అండ్ తెలుగు మీడియం వాళ్ళైనా కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు ఈజీగా కన్వీనియంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ తెలుగు మీడియం సంబంధించి బుక్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి చిన్న ఇంట్రడక్షన్ టాపిక్ అనేది ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ 12 ఫైల్స్ యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వాటిని డైరెక్ట్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ థియరీ బేస్ పైన ఒక ఫైల్ అనేది ఉండడం జరుగుతుంది. ఫుల్ థియరీ బేస్ పైన అరౌండ్ 160 పేజెస్లో మీకు ఆర్ఆర్బీ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ యొక్క ఫైల్స్ అనేవి ఉండడం జరిగింది. సో మనకి ఈ విధంగా బేసికల్గా సింపుల్ టర్మినాలజీ తోటి ఈ యొక్క ఫైల్ అనేది ఉంది. సార్ మా కింద బేసిక్ అవసరం లేదు, ఆల్రెడీ మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం, మాకు కొంచెం హై అండ్ మెటీరియల్ కావాలని అంటే మాత్రం ఈ యొక్క ఫైల్ నేను మీకు డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క ఫైల్లో మనకు డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్, అంటే ఎగ్జామ్లో డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క ఫైల్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఈ యొక్క ఆర్థమెటిక్ సంబంధించి ఫస్ట్ ఈ యొక్క 160 పేజెస్ ప్రిపేర్ కండి. ఈ యొక్క 160 పేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫైల్లోకి రండి. ఈ యొక్క ఫైల్లో మనకు డైరెక్ట్గా ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఆర్థమెటిక్ అండ్ న్యూమెరికల్ బేస్ పైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు డైరెక్ట్ ఒక ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. అండ్ రీజనింగ్ సంబంధించి మాత్రం నేను బేసికల్గా ఒక చిన్న ఐడియా కోసం మాత్రం ఈ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బుక్ అనేది కాంపిటేటివ్ ఫీల్డ్లో అంత పర్ఫెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బీ కోసం అరిహంత్ బుక్ అనేది రీజనింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది జస్ట్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కన్వర్షన్కి యూటిలైజ్ అవుతుంది. లైక్ ఇప్పటివరకు ఎవరికైతే అసలు సబ్జెక్ట్ టచ్ లేదో వాళ్ళకి ఇది బేసిక్ ఐడియా కోసం మాత్రమే. బట్ మనకు రీజనింగ్ సంబంధించి మాత్రం అరిహంత్ బుక్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ ఫాలో అవ్వండి. ఎవరైతే అరిహంత్ బుక్ రీచ్ కాలేము అనుకుంటున్నారో వాళ్ళంతా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ఫాలో అవ్వండి రీజనింగ్ సంబంధించి. అండ్ తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా నేను త్వరలోనే బుక్ అనేది రిలీజ్ చేస్తాను. నాకు చాలామంది కామెంట్ చేయడం జరిగింది, ఆ కామెంట్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి తెలుగు మీడియం బుక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే అప్పటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కూడా మనకు చిన్న వర్డ్స్ తప్ప రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అనేది సేమ్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మనకు ఆల్రెడీ ఇంటర్నెట్ అవైలబిలిటీలో ఉంది, గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా అవైలబిలిటీలో ఉంది. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దాన్ని అంత మటుకు మీరు ఒక ఫోటో తీసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ డిక్షనరీ అలాంటి యాప్స్ కూడా ఉన్నాయి, వాటితోటి మీరు ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు.
సో ఈ యొక్క రీజనింగ్ అనేది జస్ట్ బేసిక్ ఐడియా కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. మోస్ట్లీ మీరు అరిహంత్ రీజనింగ్ బుక్ అనేది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించి క్లియర్గా ఫిజిక్స్ ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫిజిక్స్ అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. చాలామంది కూడా చాలా ఈజీగా అనుకుంటారు, కానీ మోస్ట్ కాంప్లికేటెడ్ కన్ఫ్యూజింగ్ టాపిక్స్లో ఈ యొక్క ఫిజిక్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించి 46 పేజెస్ తోటి విత్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ తోటి ఈ యొక్క థియరీ బేస్ పైన మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ డేటా అంతా కూడా మీరు పూర్తిగా థియరీ బేస్ పైన ఉంటుంది, కాబట్టి ఇదంతా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం హార్డ్గా ఉండాలి, కొంచెం కాంప్లికేటెడ్ అయినా పర్వాలేదు, ఇంప్లిమెంట్ కావాలి అంటే మాత్రం మీరు ఈ యొక్క ఫైల్ని ప్రిఫర్ అవ్వండి. ఈ యొక్క మెటీరియల్లో మీకు కొంచెం డెప్త్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అండ్ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇంపార్టెంట్ డేటా మాత్రం మనకి ఇందులో పాయింట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు థియరీ కావాలంటే మాత్రం ఈ బుక్లో సెర్చ్ చేయండి. పాయింట్ టు పాయింట్ కావాలి, ఎగ్జామ్కి షార్ట్ నోట్స్ కావాలంటే మాత్రం ఈ బుక్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ కెమిస్ట్రీకి మాత్రం మనకు ఈ బుక్ అనేది సరిపోతుంది. మొత్తం 52 పేజెస్లో ఇందులో చాలా ఇంపార్టెంట్ డేటా అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్లీ మనకి ఎగ్జామ్లో ఈక్వేషన్స్ రావడం జరుగుతుంది, కాబట్టి ఒక ఈక్వేషన్ సంబంధించి ఈ బుక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు ఆర్ఆర్బీ సంబంధించి అండ్ నేను మన ఛానల్లో కూడా జనరల్ సైన్స్ సంబంధించి ఒక ఫైల్స్ నుంచి నేను మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ బిట్ బ్యాంక్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు బేసికల్గా ఇప్పటి నుంచి ఒక పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండడం ద్వారా నేను పెట్టేటటువంటి క్లాసెస్ కానీ నేను ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ ఫాస్ట్నెస్ అనేది రావడం జరుగుతుంది, మీకు అప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి బయాలజీ టాపిక్లో చూద్దాం. అండ్ ఇదంతా కూడా మనకు థియరీ బేస్ పైన ఉంటుంది. అరౌండ్ 188 పేజెస్లో ఈ యొక్క డేటా అంతా కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి దీంట్లో బయాలజీ సంబంధించి వన్ మోర్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు కొంచెం టాపిక్ అనేది డెప్త్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం హార్డ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు డేటా అంతా కూడా రావడం జరిగింది. అండ్ దీంట్లో లైఫ్ సైన్స్ సంబంధించి జన్యుశాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రం అండ్ మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు, ఈ యొక్క 3 ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనకు లైఫ్ సైన్స్లో కూడా పార్ట్ అయి ఉన్నాయి. కాబట్టి లైఫ్ సైన్స్ సంబంధించి నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేసినటువంటి వీడియోస్, ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ డేటా అనేది మీరు కవర్ చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనకు లైఫ్ సైన్స్ సంబంధించి డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇందులో కవర్ కానటువంటి డేటాని నేను మన యొక్క ఛానల్లో లైఫ్ సైన్స్ సంబంధించి వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడతో మనకు జనరల్ సైన్స్ సంబంధించి, ఆర్థమెటిక్స్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి డేటా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ చెక్ చేసినట్లయితే వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ రెండు కలిసే విధంగా ఒక బుక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బుక్లో మనకు ఇంపార్టెంట్గా ఇండియన్ జియోగ్రఫీ దాకా ఉండడం జరుగుతుంది. అండ్ ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో, ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క తెలంగాణ జియోగ్రఫీ కూడా చదువుకోవడం ద్వారా స్టేట్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మనకు ఆర్ఆర్బీకి మాత్రం ఈ యొక్క 48 దాకా ఉంటే సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ బేసిక్ లెవెల్లో యొక్క డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ సిబిఎస్ఈ బేస్ పైన క్లాసెస్ వైజ్గా మనకి ఇక్కడ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 4th క్లాస్ 5th క్లాస్లో ఉండేటటువంటి డేటా అంతా కూడా మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ బేస్ పైన మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ హిస్టరీ సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా థియరీ బేస్ పైన ఉంటుంది ఈ యొక్క ఫైల్ అంతా కూడా ఇండియన్ హిస్టరీ సంబంధించి. ఈ విధంగా మనకు డేటా అంతా కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇంకా కొంచెం డెప్త్గా కావాలి, పాయింట్ టు పాయింట్ అని అంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ సిబిఎస్ఈ బేస్ పైన ఇక్కడ మీకు డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ పాయింట్ టు పాయింట్ అనేది రావడం జరుగుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డేటాని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు దీంట్లో ఒక బేసిక్ అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎగ్జామ్లో మనకి ఇచ్చేటటువంటి 4 ఆప్షన్స్లలో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకు ఇండియన్ హిస్టరీ సంబంధించి 2 బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా ఈ యొక్క వీడియోలో ఎండ్ టాపిక్ వచ్చేసి సివిక్స్ సంబంధించి. సో ఇదంతా కూడా మనకు స్టాటిక్ జీకే కిందకే రావడం జరుగుతుంది సివిక్స్. బట్ ఎకనామిక్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. కాకపోతే ఏంటంటే స్టాటిక్ జీకే నుంచి మాత్రం ఎకానమీలో చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నా, 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ బేస్ పైన మాత్రమే మనకి ఎకానమీ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి నేను డైరెక్ట్గా ఎకానమీ సంబంధించి కరెంట్ అఫైర్స్ టాపిక్లో డైరెక్ట్గా డిస్కస్ చేసేస్తాను. యాజ్ వెల్ as కరెంట్ అఫైర్స్ బేస్ పైన వరల్డ్ ఇష్యూస్, స్టేట్ ఇష్యూస్, సెంట్రల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వీటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు అయితే మీకు తెలుగు మీడియం వాళ్ళ కోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్సీ
మినిస్ట్రియల్ సంబంధించినటువంటి తెలుగు మీడియం వాళ్ళకి ఫుల్ లెంత్ స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ బుక్స్ అంతా కూడా యాక్సెప్టబుల్ అని అనుకుంటున్నాను. రేపటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత రెడీతో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇన్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.